ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు కనికరం కలిగిన దేవుడై ఉండి తను చేసినటువంటి ప్రమాణము విషయంలో తను ఆడినటువంటి మాట విషయంలో వెనుకడుగు వేసే దేవుడు కాదు. కొన్ని తరాలు గతించిపోయింది. ఆయన తన ప్రజలతో తను చెప్పినటువంటి మాటనే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము మనుషుల్ని చూస్తా ఉన్నాం, మనుషులు ఏర్పరచుకున్నటువంటి దైవముల వలె ప్రకటించుకున్నటువంటి వారిని చూస్తా ఉన్నాం. మనుషులు ఏర్పాటు చేసుకొని దైవము అనేటువంటి మాటని తగిలించుకున్నటువంటి వారిని చూస్తా ఉన్నాం. వీరు ఆయా సందర్భాల్లో మాట తప్పి ఉన్నటువంటి పరిస్థితులు మనం అనేకం చూస్తాం. కానీ తాను ఆడినటువంటి మాట విషయంలో ఆయన అదురు బెదురు లేకుండా తను ఆడినటువంటి మాట ఏదైతే ఉందో, తను ఏ మాట అయితే వాగ్దానం చేసి ఉన్నాడో అదే వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నాడు. నిజమైనటువంటి కనికరం కలిగిన దేవుడు తన యొక్క మాట విషయంలో ఏ మాత్రం కూడా వెనుకడుగు వేసేటువంటి తన ప్రజల విషయం అయ్యి ఆయన శ్రద్ధ కలిగి తన యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసే దేవుడు. ఆ నీతిమంతుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ధన్యమైతా ఉన్నాయి. ఈ పరిశుద్ధ దేవునిని అనుసరించి ఆయన యందు మన జీవితము కొనసాగించడానికి భయపడాల్సినటువంటి పని లేదు, చింతపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ధైర్యం కలిగి ఆయన మార్గంలో ముందుకు సాగుడే సాగుడు. ఆగిపోవడనే ముచ్చటే లేదు, ఆగిపోదాం అనేటువంటి ఆలోచన మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రజల ఎడల ఆయన చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దానిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తన ప్రజలకి. ఇప్పుడు మనం చూస్తే ఇదొక ట్రెండ్ అనుకోవాలి. మనం బయట సోషల్ మీడియాలో వాటిలో చూస్తే ఇట్లాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియోలు అని చెప్పని చూపిస్తూ ఉంటారు. అసలు చూపించాల్సింది ఏంటంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తర్వాత ఏం చేస్తా ఉన్నారంటే దానిని తప్పించేస్తా ఉన్నారు. ఇది ట్రెండింగ్లోకి రావాలి. అసలు ట్రెండింగ్లోకి రావాల్సినటువంటి వీడియో ఏంటంటే వేరే కాదు. పెద్ద స్థితిలో ఉన్నటువంటి వారు, బలాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆడినటువంటి మాట ఏదైతే ఉందో దానిని మర్చిపోయి వాళ్ళు చెప్పినటువంటి మాటనే మర్చిపోయి తిరుగుతా ఉన్నారు. ఈ వీడియోలు ఈ విషయాలు ట్రెండింగ్లో ఉండాలి. తప్పు కదా. పెద్దవాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు, బలాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. మరి అన్ని గుప్పిట్లో పెట్టుకొని అప్పుడు ఏ విషయం అయితే మాట్లాడారో దాన్ని దుప్పడు కప్పి ఏం లేదు ఇదొకంతా మాయా ఇంద్రజాలం, ఎవరి పనులు కాడికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పనని మభ్య పెడతా ఉన్నారు. చిన్న చిత్క వాళ్ళు కాదు, పెద్దోళ్ళు. అటువంటి వారి విషయంలో మనం చూసినట్లయితే మనకి మాట్లాడాలన్నా కానీ మనకే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏం మాట్లాడుతాం? తెలియనోడి గురించి మాట్లాడుకోవచ్చు, తెలిసి తెలియనటువంటి మాట మాట్లాడినటువంటి మనుషుల గురించి మాట్లాడుకోవచ్చు. అన్నీ తెలిసి ఇది ఎత్తు ఇది వెడల్పు అని దేనికి దానికి వివరంగా సమాధానం చెప్పేటువంటి వారి గురించి ఏం మాట్లాడుకుంటాం? మనకే ఎబ్బెట్టుగా ఉంటుంది. అన్ని తెలిసినటువంటి వారి గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటల గురించి మాట్లాడుకోవాలంటే మనకే ఒకలాగా ఉంటుంది.
దేవుని జీవవాక్యము ప్రమాణం చేసి చెప్తా ఉన్నది. లేవియాకాండము 26వ అధ్యాయము 42వ వచనంలో రాయబడి ఉన్నది. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందను. ఏ దేశమునంటే దేవుని ప్రజలు ఎక్కడైతే ఆయన యొక్క నిబంధనని మర్చిపోయి, ఆయన యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి లోకపు పోకడలో మునిగిపోయి ఉన్నారో, ఆ పరిస్థితుల్లో అరే మనం పోకడ పోతూ ఉన్నాం కదా, మనం తప్పు ఇట్లా చేయకూడదు అనేటువంటి విషయము గుర్తుకొచ్చి ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఆకాశం వైపు ఇట్లాగా ఎవరైతే చూస్తారో, కనపడతా ఉంది ఆకాశం ఇక్కడ నుంచి చూస్తే, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన నిబంధనని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆకాశం అంటే అర్థం ఏమొస్తుందంటే దేవుడు అని అర్థం వస్తుంది. ఆకాశంలో ఉన్నటువంటి దేవుని వైపు మన యొక్క హృదయాన్ని తిప్పినట్లయితే ఆయన మనతో పాటుగా మనకు ఆయన చేసినటువంటి నిత్య నిబంధన ఏదైతే ఉన్నదో ఆ పితరులైనటువంటి వారి యొక్క జీవితాలు వారు పణంగా పెట్టి మా యొక్క పిల్లలు, మా యొక్క భవిష్యత్తు వీళ్ళు అనేటువంటి ఆలోచన కలిగి దేవునితో యథార్థంగా నడుచుకున్నారో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మన మీద ఆయన యొక్క కరుణ చూపుతాడు. మన మీదనే కాకుండా ఆ దేశం పట్ల కూడా ఆయన కనికరం అనేది మనకి కనపడుతుంది. ఇంతగా ఆయన ఎప్పుడో గతించిపోయినటువంటి తరాల్లో ఎవరైతే ఆయనతోటి సమాధానకరంగా ఉండి ఆయనతోటి నిబంధనలో భాగంగా ఉన్నారో వారి గురించి, వారి యొక్క సంతానమైనటువంటి మన గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఒకనొక సమయంలో చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే కాకుండా ప్రస్తుతము దేవునితో అనుసరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దేవుడు చేసినటువంటి ప్రమాణాలు, వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఆయన వెనుకడుగు వేసే దేవుడేగా. వాక్యం చెప్పుకుంటా ఉన్నాం. వాక్యం కాకుండా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు ప్రమాణం చేస్తాడు కదా. చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయన ప్రమాణం చేస్తాడు. ఈ ప్రమాణము మన యొక్క తదనంతరం వచ్చేటువంటి వారి కొరకు భద్రం చేయబడతా ఉన్నాయి దేవుని సన్నిధిలో. ఆయన సర్వశక్తి సంపన్నుడయ్యుండి న్యాయము తప్పిపోకుండా కనిపెట్టే దేవుడు. ఆ న్యాయాన్ని కనిపెట్టుకొని చూసేటువంటి దేవుడు తన నోట నుంచి తన యొక్క పరిశుద్ధత తోడని వాగ్దానం చేసినటువంటి దేవుడు తన పరిశుద్ధత తోడని వాగ్దానం చేసి ఆయన యొక్క పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని నిబంధనలో నిలిపినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ నిత్య నిబంధనను బట్టి ఆ వాగ్దానాలు ఏమై ఉన్నావో అవి తరాలన్నీ గడిచిపోయినాయి కదా. వాళ్ళ సంతానం కూడా లోకపు పోకడపోతా ఉన్నారు, ఈ కాని పనులు చేసుకుంటా ఉన్నారు. నేనెందుకు వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి అవసరత నాకేమొచ్చేది అని అనుకొని వెనక్కి వెళ్ళట్లా. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటా వారిని. న్యాయాన్ని చెరపనటువంటి దేవుడు, న్యాయాన్ని తప్పువనటువంటి దేవుడు, అన్ని ఎరిగినటువంటి దేవుడు. మొదట చెప్పా కదా, అన్ని తెలిసినటువంటి వాళ్ళు, ట్రెండింగ్లో ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజల కళ్ళల్లో, ప్రజల నాలుకల మీద ఉండాల్సినటువంటి వాళ్ళు బలాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారంటే వేరే వేరే విషయాల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దాక్కుంటా ఉన్నారు. దేవుడు దాక్కోడు. మనకు ప్రమాణము చేసి మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు దాక్కోడు. ముందు నిలబడి తన ప్రజల ముందు నిలబడి
ఇదిగో మీ పితరులు నాతో పడినటువంటి ఒప్పందం, వారు నాతో చేసినటువంటి నిబంధన, ఈ నిబంధనకు మీరు తలొగ్గుతారా? అయితే మీకు వచ్చే క్షేమము మీకు రాక మానదు. నేను న్యాయాన్ని తప్పించను. బలాన్ని గుప్పెట్లో పెట్టుకొని, అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని మీ సావు మీది, ఎటైనా పోండి అని అనను. ఎవరైతే, అలాగని నేను మాట మార్చను, ఎవరైతే ఆయన యొక్క నిబంధనలోనికి వచ్చి నిలబడతారో వారికి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు, ఆయన అప్పుడు పలికినటువంటి సత్య ప్రమాణాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఆయన నెరవేర్పులోనికి తీసుకెళ్తాడు. క్రమక్రమంగా ఒక్కొక్కటి నెరవేరటం మొదలు పెడుతుంది. దేవుడు వాగ్దానం ఏమని ప్రమాణం చేస్తా ఉన్నాడంటే, మీరు చూడండి ఇప్పుడు పెద్దోళ్ళని చెప్పుకున్నాం కదా, ఎట్లాగా మాటలు మార్చి అధికారాన్ని అనుకూలంగా మలుచుకొని ఎన్నెన్ని పోకడలు పోతూ ఉన్నారు. అటువంటి వారి మధ్యలో మనము ఇట్లాగా గడ్డం కింద చేతులు పెట్టుకొని నిస్సహాయంగా చూస్తా ఉన్నాం. దేవుని ప్రమాణము విషయంలో ఆయన వెనుకడుగు వేసే దేవుడు కాదు, న్యాయాన్ని చెరిపివేసే దేవుడు కాదు, అధికారాన్ని చేతిలో పట్టుకొని న్యాయాన్ని జరిగించే దేవుడు ఆయన. అటువైపు మనం ఇట్లాగా చూసిన రోజులు, ఆ సమయము, ఆ జీవితం చాలు. అక్కడ మనం ఇట్లానే మన జీవితకాలం అంతా, మన తరాలన్నీ కూడా ఇట్లాగనే చూడాల్సి వస్తుంది. ఇదే ఇక అక్కడ ఉంటే జరిగేది ఇదే. దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన ఇచ్చినటువంటి ప్రమాణం కొరకు మనము ఎట్లాగంటే పాదాలు మోపి నిలవబడండి అని చెప్పనని, మీ నడుములు గట్టిగా కట్టుకొనడని దేవుడు సెలవిస్తూ ఉంటాడు అక్కడక్కడ. అట్లాగా మనము ఈ స్థితిని వదిలిపెట్టేసి ఆయన యొక్క నిబంధనలో గట్టిగా నిలబడ్డట్లయితే, మీ నడుములు కట్టుకొని గట్టిగా నిలబడండి దేవుడు ఆయా సందర్భాల్లో చెప్తాడు. అట్లాగా మనము గట్టిగా నిలిచినట్లయితే ఆయన నిబంధనలో, ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము విషయంలో వెనుకడుగు వేయకుండా ఆ వాగ్దానము మనకి నెరవేర్చేటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఆయన మనకు నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ సత్యమైనటువంటి దేవుడిలో మనం ఏం చేయాలంటే నిలబడి ఉండాలి. ఆయన చేసినటువంటి ప్రమాణము ఏ మాత్రము కూడా తరాలు గడిచిపోయినా సరే ఆ ప్రమాణము మారదు. ఈ రోజున దేవుని వాగ్దానము మనకి సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. మన దేవుడు ఏం చేస్తాడంటే, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రము కూడా చెరిపివేసే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా నీతిని అనే దానిని, న్యాయం అనేటువంటి దానిని తప్పిపోకుండా కాపాడే దేవుడు. ఏ మాత్రము కూడా దానిని తప్పించడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి నిలబడతాడు, న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మాట మార్చడు. అధికారం కోసం, బలాన్ని చేతబట్టుకోవటం కోసం ఏది పడితే అది చెప్పి మభ్య పెట్టడు. న్యాయమైనటువంటి దేవుని యొక్క మార్గము మనకేం చేస్తుందంటే, మన జీవితాలను చెరిగిపోనివ్వకుండా, మన జీవితాలనేవి చెరపబడకుండా ఆయన యొక్క న్యాయము చేత, నీతి చేత దేశంలో నిలబడేటట్లుగా ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన యొక్క నీతిలో, న్యాయంలో, నిబంధనలో నిలిచినప్పుడు, ఆయన నిబంధనలో మనం నిలిచినప్పుడు కనుకనే పితరులైనటువంటి వారికి దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు,
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ నిబంధన అయితే చేశానో ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకొని ఆ ఆ నీతిమంతులు, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చబడినటువంటి ఆ నీతిమంతులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము నెరవేర్చటము కొరకు మనకి ఉన్నటువంటి ప్రతి లోకపు బలాధికారము, ప్రతి లోకము నుంచి కలిగినటువంటి బలమును కూడా దేవుడు ఏం చేస్తాడంటే చెరిపేస్తాడు. ఆయన నీతి మనకి న్యాయాన్ని జరిగిస్తుంది. ఈ లోకంలోనే మన పక్షంగా నిలిచి మనకు అండగా ఉండే దేవుడు. ఆయన నిబంధనలో గొప్ప న్యాయం అనేది మనకి కనపడుతుంది. దాచుకోడు, నిలబడేటువంటి దేవుడు. న్యాయం కొరకు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి ప్రార్థించుకుందాం. మన జీవితాల్లో ఆశీర్వదించబడలాగున. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాద సన్నిధి యొద్ద ప్రార్థిస్తూ ఉండగా సత్య స్వరూపి అయ్యున్న పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమయ్యున్నటువంటి పాదముల చెంత చెప్పబడినటువంటి వాక్యంలో నీరు కట్టి ఫలింపచేసి ఇతరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చబడినటువంటి వాగ్దానములన్నిటినీ కూడా నెరవేర్చే పరలోకపు శౌర్యము కలిగిన తండ్రి, మీ శౌర్యము కలిగినటువంటి నామమును బట్టి వేడుకొని చూడగా లోకంలో పరిశుద్ధుడా, మీ పేరట తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానముల పక్షముగా మీ నిబంధనలో నిలిచి మీ కొరకు తండ్రి కనిపెట్టుకొని ఉండగా మాకు జరిగేటువంటి ప్రతి లోకమందున్నటువంటి పరిశుద్ధాత్మదేవ అన్యాయము నుంచి, అక్రమము నుంచి నీవే మాకు సంరక్షణను అనుగ్రహించమని, నీవే మాకు తండ్రి ఈ లోకంలో మీ గొప్ప న్యాయమును కనపరిచి మమ్మను తండ్రి మీ పరలోకపు కృప చేత, క్షేమము చేత వర్తిల్లచేయమని నీ అందున్నటువంటి వారమై ఉండి దేశంలో పరిశుద్ధుడా, ఈ లోకంలో తండ్రి నీ గొప్ప ఆశీర్వాదము చేత బలవంతులుగా మారుటకు నీ సహాయం అనుగ్రహించమని, ఎందుకనగా నిబంధనలో ఉన్నటువంటి నీ ప్రజలము కనుక నీ నిబంధనను బట్టి తండ్రి న్యాయమును తప్పిపోకుండా మా పక్షముగా జరిగించి మాకు తోడుగా ఉండి మీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.